ప్రత్యేకింపబడిన గుంపు దేవుని యొక్క సంఘము. ప్రత్యేకింపబడిన గుంపు దేవుని యొక్క సంఘమైన మనం ఖచ్చితంగా ఒక అలవాటు మనం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలంటే పరిశుద్ధతను మనం ఫాలో అవ్వాలి. పరిశుద్ధతే మనకి అనుకూలముగా ఉంటుంది దేవుడు మనం దర్శించడానికి. పరిశుద్ధతే అనుకూలంగా ఉంటుంది దేవుడు మనతో సంభాషించడానికి. పరిశుద్ధతే అనుకూలంగా ఉంటుంది ఆయన యొక్క భాష మనకు అర్థమయ్యేలాగా జరుగుతుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఏలితో మాట్లాడారా దేవుడు, సమూయేలుతో మాట్లాడారా దేవుడు? ఏలితో మాట్లాడలే. ఇంకెప్పటి నుంచో పరిచర్య చేస్తున్నాడు, మందిరంలో సేవ చేస్తున్నాడు, కానీ ఏలితో మాట్లాడలేదు. కానీ ఎవరితో మాట్లాడారు దేవుడు? సమూయేలా. ఏలితో వెళ్ళి అడగలేదు, అయ్యగారు మీరు పిలిచారండి అయ్యగారు, నేను పిలవలేదుగా అంటే మళ్ళా వచ్చాడు. మళ్ళా సమూయేలా. చూసారా స్వరం ఎవరు వింటున్నారు? దేవుని బిడ్డలారా, ముందు ఆయన నీతి తెలుసుకో, ఆయన రాజ్యమును తెలుసుకో. ఆయన నీతి రాజ్యమును ఎరిగి అటు తర్వాత నీకేం కావాలో చెప్పరే, అడగండి.